వెల్కమ్ టు క్రాస్ రూట్స్ మీడియా. సెలబ్రిటీల పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు చేయడం కొత్తేమీ కాదు. తాజాగా నందమూరి బాలకృష్ణయ్య కూడా ఇలాంటి మోసం బారిన పడ్డారు. బాలయ్య డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఒక వ్యక్తి ప్రజల నుండి విరాళాలు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలయ్యకు తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఫేస్బుక్ ద్వారా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియదలుచుకున్న విషయం ఏంటంటే ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదము లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రకమైన అనాధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అని బాలయ్య తన ఫేస్బుక్ పోస్ట్లో తెలియజేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ లో ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇందులో ఆది పిలిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటిగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించిన తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీలో మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య మరో పెద్ద హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.